ప్రైజ్ ద లార్డ్. యేసుకు స్తుతి కీర్తన క్రిస్టియన్ గాస్పల్ మ్యూజికల్ మినిస్ట్రీస్ తరపున మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాలు చదువుకుని కొన్ని నిమిషాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం నుంచి 106వ కీర్తన 29వ వచనం. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో దిగులు రగిలెను. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రగిలెను. ప్రియమైన వారులారా, ఈ చదవబడిన మాట కీర్తనాకారుడు ఇశ్రాయేలీయులు చేసిన పాపముల వలన వారు ఎలాంటి శ్రమలు, ఎలాంటి తెగులు వారి మీద తెచ్చుకున్నారో దాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇశ్రాయేలీల ప్రజలు అనేక మార్లు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి అనేకమైన కరువులు, అనేకమైన తెగుళ్ళు, అనేకమైన శాపాలు తెచ్చుకున్నారు. చాలా మంది వీటి వలనే మరణించారు. గమనించండి, ఇశ్రాయేలీల్లో అనేక మంది చేసిన ఆ వ్యతిరేకత, చేసిన ఆ పాపము వారిని వాగ్దాన భూమికి పోనీయకుండా మధ్యలోనే వారందరూ కూడా తమ ప్రాణాలు విడిచారు. ఇలా ఎన్నో సందర్భాలు, చాలా సందర్భాల్లో ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి పాపము చేయగా ఆయన వారిని 70 సంవత్సరములు ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులకు అప్పగించనుంది. వారు 7 సంవత్సరములు మరలా అప్పగించబడ్డారు. ఇలా 14 అనేక సార్లు శత్రువుల చేతికి వీరు అప్పగించబడ్డానికి కారణం వారి పాపమే, వారి వ్యతిరేకతే. చూడండి, ఒక చిన్న చరిత్ర ఉందాం. యెహోషువ గ్రంథంలో ఒక అద్భుతమైన చరిత్రలు ఉన్నాయి. వాటిలో కొన్నిసారి మనం ధ్యానించాం. ఎరికో గురించి దేవుడిని యెహోషువను పిలిచి, ఇదిగో ఎరికో పట్టణాన్ని నీకు ఇవ్వబోతున్నాను, నీవు యుద్ధం చేయనవసరం లేదు అని ఆయనకు కొన్ని విధులు సమర్పించి ఆ ప్రకారం చెయ్యి, యెరూషలేము నీ వశం అవుతుంది. అయితే నీవు యెరూషలేము ఎరుకోలోకి వెళ్ళిన తర్వాత, ఆ ఎరుకో పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత ఆ ఎరుకోని నువ్వు పూర్తిగా నాశనం చేసి దానిని తగలబెట్టాలి, దానిలో ఏ వస్తువును తీసుకురాకూడదు అని వారికి ఆజ్ఞాపించాడు. యెహోషువ కూడా ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలిచి, మీరందరూ వినండి, ఎట్టి పరిస్థితుల్లో ఎరికో నుంచి ఒక చిన్న వస్తువునైనా తీసుకురాకూడదని దేవుడు చెప్పాడు, కాబట్టి తీసుకురావద్దని చెప్పాడు. వీరు అనుకున్నట్టే వెళ్ళారు, గెలిచారు. తరువాత యోర్దాను దాటిన తర్వాత మరొక యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఆయన హాయి పట్టణం మీద యుద్ధం చేయాలి. ఈ హాయి పట్టణం చాలా చిన్నది. ఇద్దరు మరలా వేగులు వారిని పంపిస్తే వారు వెళ్ళి వేగు చూసి వచ్చి యెహోషువతో ఒక మాట అన్నారు, అయ్యా, అక్కడికి మన సైన్యం అంతా వెళ్ళాల్సిన పని లేదు, జనులందరికీ శ్రమ అవసరం లేదు, ఒక 2-3 వేల మందితో మనం వెళితే ఆ పట్టణాన్ని మనం జయించవచ్చు అని చెప్పాడు. అదేవిధంగా 3,000 మందితో హాయి మీదకి వెళితే హాయి ప్రజలు తిరుగుబడి ఇశ్రాయేలీలతో పోరాడగా ఇశ్రాయేలీలు హాయి పట్టణస్థుల ముందు నిలవలేకపోయారు. వారు తరిమి 36 మంది ఇశ్రాయేలీని హతం చేస్తే వారిని పారిపోయి తిరిగి ఇశ్రాయేలీల గుడారాల్లోకి వచ్చేసారు. వచ్చిన తర్వాత వారి గుండెలు పగిలిపోయాయట. యెహోషువ తన బట్టలు చించుకున్నాడని వ్రాయబడింది. వారందరూ దేవుని మందస్థానం దగ్గరికి వెళ్ళి తలను తమ భూమి మీద పెట్టి తల మీద దుమ్ము చల్లుకొని ఆ ఉదయం నుంచి సాయంకాలం వరకు అక్కడే కూర్చున్నారు. అప్పుడు యెహోషువ అంటాడు, అయ్యా, మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? మమ్మల్ని వారి చేత నాశనం చేయడానికి తీసుకొచ్చావా? మేము యోర్దాను అవతల ఉండుంటే మేము జీవించుందమే, మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చి మాకెందుకు ఈ అవమానం, మమ్మల్ని ఎందుకు రచింపజేయాలనుకుంటాం అన్నప్పుడు యెహోవా దేవుడు యెహోషువ లేచిరా, నువ్వు లేచిరా అని చెప్పి, మీ మధ్య ఒక శపితమైనది ఉన్నది, అది పోనంత వరకు ఆ శపించబడిన దాన్ని మీరు తీసివేసే వరకు మీకు విజయం రాదు అన్నప్పుడు వారు అందరిని పిలిస్తే వారి మధ్యలో ఆకాను, యూదా గోత్రం చెందిన ఆకాన్ అనేవాడు పాపం చేశాడు. వాడు షీనారు వస్త్రము ఒకటి, 200 తూములు వెండిని, 50 తులముల ఎత్తులు గల ఒక బంగారు కమ్మని చూచి ఆశపడి ఎరుకో పట్టణంలోకి తీసుకొని వచ్చి తన గుడారంలో దాచిపెట్టి ఎవరికీ చెప్పలే, భూమిలో పూడ్చిపెట్టాడు.
దీని ప్రభావము హాయి పట్టణానికి మీదకి వెళితే దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేయలేదు, ఓడిపోయారు. అప్పుడు మరి యెహోషువ ఆ కానును తీసుకుని వెళ్ళి తన మందలించి దేవుడు ఏది చెప్పాడో ఆ విధంగా ఆయన తీసుకుని వెళ్ళి వారిను, వారి కుమార్తెలను, వారి ఎద్దులను, వారి గాడిదలను అందరినీ ఆకోరు లోయలకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత మన తర్వాత యుద్ధానికి వెళ్ళారు. హాయిని ఊరికనే చేయించేశారు. ప్రియమైన వారలారా, ఈ వాక్యం, ఈ చరిత్ర మనకు నేర్పిస్తున్న మాట, దేవుని మాటకు లోబడకపోతే, దేవుని మాటలను లోబడకుండా మన స్వశక్తి మీద ఆధారపడితే మనం విజయం సాధించలేము. ప్రతి విషయంలో, నీ ప్రవర్తన విషయంలోనైతేనే, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో మనము దేవుని సహాయాన్ని కోరుకొని దేవుని సహాయాన్ని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మనకు, మన కుటుంబాలకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. దేవునికి వ్యతిరేకత కాకుండా ఆయనకు విధేయులుగా జీవిద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు అట్టి కృపను మనకు దయచేసి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. చెప్పబడిన వాక్యాన్ని దీవించండి. ఈ వాక్యం ద్వారా ప్రభువా అనేకులతో మాట్లాడండి. ఇశ్రాయేలు ప్రజల మరి వ్యతిరేకత, ఒక్కడు చేసిన పాపం వల్ల ఇశ్రాయేలు ప్రజలందరూ నష్టపోయారు ప్రభు. అలా కాకుండా తండ్రి, మేమందరం కూడా కుటుంబంలో కూడా ప్రభా, సమాజంలో ప్రభా, కొందరు చేసే తప్పుల వల్ల ఆ సంఘం నిందించబడుతుందేమో. అలా కాకుండా మేమంతా ప్రభా ఏక ఆత్మను కలిగి, ఏక దృష్టి కలిగి లోకంలో జీవించడానికి, నిన్ను ఎదుర్కొనడానికి, నీ సన్నిధిలో నిలబడడానికి మాకు సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.